180 దేశాలు, 200 దేశాలు. ఈ 200 దేశాలు కలిస్తే ఒక భూమి. అది కూడా ఎంత? 75% నీళ్లు, 25% భూమి. ఈ 25% భూమిలో 200 దేశాలు. ఇదంతా కలిపితే భూమి. ఇట్లాంటి భూములు ఎన్ని ఉన్నాయా మన పాలపుంతలో అంటే 1 × 10⁻11. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు, ట్రిలియన్, బిలియన్, ఇక నీకు ఎన్ని ఉంటాయో. అట్లాంటి పాలపుంతలు ఎన్ని ఉన్నాయా ఈ విషయంలో అంటే మళ్ళీ 1 × 10⁻11. అంటే భూమి లాంటి గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు ఈ మొత్తం విశ్వంలో ఎన్నున్నాయిరా అంటే 1 × 10⁻22. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు, ట్రిలియన్, బిలియన్, 100 బిలియన్, 200 బిలియన్, 500, లెక్కలేదు. వీటన్నిటి మీద దేవుడు ఉన్నాడు. మనకు నమ్మాలనిపిస్తుంది కదా అప్పుడప్పుడు, నిజమే కావచ్చు. ఒక నాస్తికుల సభ నడుస్తుందట, అయిపోయినాక బయటకు వచ్చినట్టు ఈయన పోలే. అరే మన తిరుపతిలో సభ జరిగింది కదా మన నాస్తికులది, ఎట్లా జరిగిందిరా అని అడిగినట్ట. మన నాస్తికుల సభ ఎక్కడ జరిగింది? తిరుపతిలో జరిగింది. ఎట్లా జరిగిందిరా అన్నట. ఆడన్నాడట, ఆ దేవుని దయ వల్ల చాలా మంచిగా జరిగింది అన్నాడట. సభ ఏమో నాస్తికులది, వీడు చెప్పింది ఆ దేవుని వెంకటన్న తిరుపతి వెంకన్న దయ వల్ల మంచిగా జరిగింది అన్నాడట. అప్పుడప్పుడు మన సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు కొడుకుల పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు జెండాలు వేసుకొని, తాత్కాలిక జెండాలు వేసుకొని, టెంపరీ బేసిక్ మీద జెండాలు వేసుకొని బాబునాయన పక్కన కూర్చొని పెళ్లి చేయించుకుంటారు. లాజిక్ అవునా కదా? సో అప్పుడప్పుడు మనకు కూడా నమ్మాలనిపిస్తుంది, దేవుడు ఉన్నాడేమో అనిపిస్తుంది. ఆడు చెప్తున్నాడు, సమస్త లోకం దైవాధీనం. ఈ లోకం మొత్తం దేవుని యొక్క ఆధీనంలో ఉంది. అంటే కింద లోకం ఉంది, దానిపైన దేవుడు ఉన్నాడు. దైవ ఆధీనంతో మంత్రాధీనం. ఆ దైవం ఎవరి ఆధీనంలో ఉన్నాడా అంటే మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నాడు. దైవాధీనంతో మంత్రాధీనం. కింద లోకం, లోకం మీద దేవుడు, దేవుని మీద మంత్రం. ఆ మంత్రం ఏమంటున్నాడు? తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం మా యొక్క ఆధీనంలో ఉన్నది. అంటే ఫస్ట్ లోకం, లోకం మీద దేవుడు, దేవుని మీద మంత్రం, మంత్రం మీద బ్రాహ్మణుడు. బ్రాహ్మణో మమ దేవత. ఎంత కెపాసిటీ ఉంది తెలుసా వానికి? బ్రాహ్మణో మమ దేవత, బ్రాహ్మణులమైన మేమే దేవుళ్ళము అన్నాడు. పిచ్చుకొడుకులారా, మీరు వెంకన్న స్వామి, రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ దేవుడని మొక్కుతున్నారా? వాళ్ళు కాదురా, వాళ్ళంతా మా కింద ఉంటారు. దే ఆర్ సబార్డినేట్ టు అస్. మేము ఎట్లా చెప్తే అట్లా వినాలే. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాహినికం. ఉత్తిష్టోత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. పండుకున్న ఎంకన్నా కొంచెం లే 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 అంటాడు. అంటే ఇడు లేమంటే లేస్తాడు, ఇడు పండుకోమంటే పండుకుంటాడు. ఉనే గాడ్, ఉనే భగవాన్. అవునా? పండుకోమంటే పండుకుంటాడు, లేమంటే లేచాడు. దేవుడు అవుతాడు, పనికి మనోడు అవుతాడు. అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు? ఏంది అర్థం? అదే దానికి అర్థం. కమలా కుచూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను విజయీ భవ వెంకట శైలపతే. అయ్యా స్వామి, నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు, రాత్రి లేట్ అయిందేమో, జరలే తవ సుప్రభాతం. పొద్దుముకల మళ్ళా వండబెడతారు. పొద్దుముకల్లో తొట్టెళ్ళేస్తాడు, పొద్దుగాల లేపి కూర్చోబెడతాడు. ఏమి బామ్మడితే అరా దేవుడు అంటే ఏమన్నా? ఏందే అమ్మ అన్యాయం పాడువాడా? వార్డు మెంబర్ కంటే అన్యాయం అయిపోయింది దేవుని పరిస్థితి. అందుకే వాడు సమస్త లోకం దైవాధీనం, దైవాధీనం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. ఇటువంటి శ్లోకాలు రాసి సూపర్ మ్యాన్ ఉండని చెప్పిండు. ఆ సూపర్ మ్యాన్ ఎవరంటే బ్రాహ్మణుడు అని చెప్పిండు. ఆ బ్రాహ్మణుడు దేవునికి ప్రతిరూపం అని చెప్పాడు. ఇది వాడు చదివాడు. ఎవరు? హిట్లర్. వాడే ఉన్నాడంటే ఎస్ నిజమే. ఇండియాలో బ్రాహ్మణుడు సూపర్ మ్యాన్ అయితే జర్మనీలో జర్మన్స్ సూపర్ మ్యాన్.
యూదులు పనికి వాళ్ళ వాళ్ళని చెప్పేసి యూదులను నిట్ట నిలువున 1,00,000 మందిని కూచకొత కోశాడు. ఉచ్చకొత కోసి మంచూరియా మీద దాడి చేసి ఇతరత్ర వేరే రాజ్యాల మీద ఉసిగొలిపి త్రైపాక్షిక కూటమి పెట్టి త్రైపాక్షిక ఒడంబడిక ఏర్పడి ఏమైంది? రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం వస్తే 1,50,000 మంది ఏమయ్యారు? వికలాంగులయ్యారు. 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,50,000 మంది దిక్కు దివానా లేకుండా పోయారు. ప్రపంచంలో కొన్ని లక్షల మందిని విక్టిమైజ్ చేసినటువంటి చరిత్ర ఎవరికి ఉందంటే ఈ మనుధర్మశాస్త్రానికి ఉంది. ఎంత దుర్మార్గం క్రియేట్ చేసింది కదా. మరి ఏంది మనుధర్మశాస్త్రం అంటే? ఈ మనుధర్మశాస్త్రం అంటే ఏమిటంటే, నెంబర్ 1 ఇన్సల్ట్, నెంబర్ 2 ఇంజురీ. వాట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మనుధర్మశాస్త్ర? వాట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మనుస్మృతి? మనుస్మృతి యొక్క ప్రాథమికమైన మౌలికమైన కేంద్రక అంశం ఏంటంటే ఇన్సల్ట్ ఆర్ ఇంజురీ. ఇన్సల్ట్ అవమానించు, ఇంజురీ అవమానించినా కూడా వాడు లొంగకపోతే వాడిని గాయపరచు. ఏం చేయాలి? అవమానించాలి, లేకపోతే గాయపరచాలి. చూద్దాం ఏం చేసిందో.